పరుగులెత్తడం ఎందుకు? పరుగులెత్తండి ముందుకు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. అచ్యుతాపురం సెజ్లో రియాక్టర్ పేలిన ఘటనలో గాయపడిన బాధితులను పరామర్శిస్తారు. ఉదయం 8 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరతారు. 10 గంటలకు విశాఖ చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా అనకాపల్లి వెళతారు. ఉదయం 11 గంటలకు అనకాపల్లి ఆసుపత్రికి చేరుకుని అక్కడ చికిత్స పొందుతున్న ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులను పరామర్శించనున్నారు. ఈ ప్రమాదంపై ఇప్పటికే స్థానిక నాయకులతో మాట్లాడిన వైఎస్ జగన్ బాధితులకు అండగా నిలవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, ఎంపీ గొల్ల బాబురావు, మాజీ మంత్రులు బూడి ముత్యాల నాయుడు, గుడివాడ అమర్నాథ్, మాజీ ఎంపీ సత్యవతి, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పరామర్శించారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. అచ్యుతాపురం సెజ్లో రియాక్టర్ పేలిన ఘటనలో గాయపడిన బాధితులను పరామర్శిస్తారు. ఉదయం 8 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరతారు. 10 గంటలకు విశాఖ చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా అనకాపల్లి వెళతారు. ఉదయం 11 గంటలకు అనకాపల్లి ఆసుపత్రికి చేరుకుని అక్కడ చికిత్స పొందుతున్న ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులను పరామర్శించనున్నారు. ఈ ప్రమాదంపై ఇప్పటికే స్థానిక నాయకులతో మాట్లాడిన వైఎస్ జగన్ బాధితులకు అండగా నిలవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, ఎంపీ గొల్ల బాబురావు, మాజీ మంత్రులు బూడి ముత్యాల నాయుడు, గుడివాడ అమర్నాథ్, మాజీ ఎంపీ సత్యవతి, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పరామర్శించారు.